తనకు ఉన్న దాంట్లో తోటి వారికి సహాయపడుతూ వారి అవసరాలు తగ్గట్టు వారికి సహాయ సహకారాలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఇర్షాద్. దివ్యాంగులకు వినికిడి పరికరాన్ని రుంచల మండలంలో ఆయన తన సొంత నిధులతో అందజేశారు. వికలాంగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా దగ్గరుండి చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, రొంపిచెల్ల పుల్చెల్ల మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, రెడ్డి సాకర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన తమ అభిమాన నేత చెల్లా రామచంద్రరెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చాలా గర్వమైన రోజు మనకు. దేని గురించి అంటే మా ఆశాజ్యోతి, మా భావన్న గారు నాకు ప్రత్యేకంగా ఒక స్థాయిలో తెచ్చిన వ్యక్తి ఎవరంటే మా ఆశాజ్యోతి, మా చెల్లా భావన్న గారు. నాకు ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో పెట్టిన వల్ల ఈరోజు నేను వికలాంగులకి దాదాపు 50 కుటుంబాలకి మేలు చేసినాను. దేని గురించి అంటే మన వికలాంగులు చాలా బాధలు పడుతున్నారు. ఏ సబ్జెక్ట్ ఎట్లా వికలాంగులు ఏడ మాట్లాడాలా, ఎవరికి కంప్లైంట్ చేయాలా అనేది నాకు భావన్న పిలిచి, ఇందా నీకు ఈ పదవి ఇస్తా ఉన్నాము, ఈ పదవి ద్వారా వికలాంగులకి బాగా చెయ్యి అని చెప్పినారు అన్నగారు. నేను ప్రతి ఒక్కరికి ఒక కాళ్ళు కానీ, ఒక 2 వీలర్లు కానీ, పింఛన్లు కానీ, సదరాలు రాకుండా సదరాలు కానీ ఇవన్నీ చేసినాను. అన్నగారికి కూడా చెప్పాను. అన్నగారు కూడా నాకు చాలా గౌరవం ఇచ్చి మన ఊళ్ళకి అందరికీ కల్లూరులో కూడా మన నాయుడు అన్న గారికి మండల అధ్యక్షుడిగా చేసినాము, ఢిల్లీ భవన కార్యదర్శిగా చేసినాము, సలహాదారుగా చేసినాము. మన రాజేష్కి మన ప్రతి గ్రామంలో ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టి చేస్తున్నాం. మాకు మా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు లాంటి నిన్న నెల 7వ తేదీ 3వ తేదీ రోజు ఇంద్రధనస్సు లాంటి 7 వరాలు ప్రకటించిన వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఆయన చేస్తున్న వికలాంగులకు ఆలోచించి ఎవరైనా ఆలోచించారంటే ఏదైనా ప్రభుత్వంలో వికలాంగులకు బాగా జరిగిందంటే ఈ ఒక్క ప్రభుత్వంలో వికలాంగులకు బాగా జరుగుతూ ఉన్నది. దానివల్ల మనకు చాలా వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న ఘనత కేవలం మన నారా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా ఏ ప్రభుత్వం మనకి ఇవ్వలేదు. ఇంకా రాబోయే కాలంలో కూడా వికలాంగులకి చాలా ఇదిగా జరుగుతుంది ముందుకి.